బ్రేకింగ్ న్యూస్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే వెళ్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నానని, అయ్యుంటే సిట్టు పిలిచేవారని అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన గత ప్రభుత్వ పెద్దలపై మండిపడ్డారు. సొంత కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వినడం కంటే ఆత్మహత్య చేసుకోవడం ఉత్తమమంటూ ఫైర్ అయ్యారు సీఎం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని ఆయనే గతంలో ఈసీకి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశామని, తాను సిట్ను డిక్టేట్ చేయనని అన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే వెళతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తన ఫోన్ ట్యాపింగ్ కాలేదని అనుకుంటున్నారని, ఒకవేళ అయ్యుంటే సిట్టు పిలిచేవారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కాలేదని ఆయన భావిస్తున్నారు. ఒకవేళ అయ్యుంటే సిట్టు పిలిచేదని కూడా అంటున్నారు. నిజంగానే ట్యాపింగ్ కాలేదని అనుకోవచ్చా? ఏంటి అసలు దీనికి సంబంధించి ప్రస్తుతం అప్డేట్? ప్రియా, ఏదైతే తెలంగాణలో పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం పైన ఇప్పటికే సిట్ విచారణ కొనసాగుతుంది. సో దానికి సంబంధించి అప్పుడు సిట్ కు చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును కూడా ఇప్పటికే సిట్ పలుసార్లు విచారించింది. అయితే ఈ క్రమంలో ఈ విచారణ ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఏంటి అనే అంశం పైన అటు ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఒకటే. అంటే ఇప్పటికే సిట్ అనేది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది సిట్ ఆధ్వర్యంలో. అంతేకాదు ఆ సిట్ ను ఎటువంటి డిక్టేట్ కూడా చేయడానికి వీలుండదు. ఒకసారి ఆ సిట్ వేశాము, ఆ సిట్టే పూర్తి స్థాయిలో ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ విచారణ కొనసాగిస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అదే క్రమంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశాల్లో ఇంతకీ ఈ రికార్డ్స్ కు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అంతేకాదు ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి విషయం పైన కూడా ప్రస్తావన వచ్చినటువంటి సందర్భంలో వాస్తవానికి ఒక ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ కాదు. అంటే లీగల్ గా చేయొచ్చు, కానీ ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి ఉంటుంది, ఎవరికి ఫోన్ ను ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దానిపైన ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ అనేది ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటారనే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే దర్యాప్తు సంస్థలు ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, లేదంటే పోలీస్ వ్యవస్థ కానీ ఎవరినైతే అటు అనుమానాస్పదంగా చూసినప్పుడు వాళ్ళని మాత్రమే ట్యాప్ చేస్తారనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అదే క్రమంలో ఏదైతే ఇప్పటి వరకు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో తన కుటుంబ సభ్యుల ఫోన్లనే ట్యాపింగ్ చేసి విన్నారు. నిజంగా చెప్పాలంటే తమ కుటుంబ సభ్యుల ఫోన్లనే ట్యాప్ చేస్తే అలా వినడం కంటే సూసైడ్ చేసుకోవడమే ఉత్తమం అనే విషయాన్ని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అదే క్రమంలో ఆయన ఫోన్ మాత్రం ట్యాప్ అయి ఉండదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఎందుకంటే నిజంగా ఫోన్ ట్యాప్ తనదే అయి ఉంటే గనక ఇప్పటికే సిట్ ఖచ్చితంగా నన్ను కూడా విచారించేది. సో నా ఫోన్ ట్యాపింగ్ కాలేదని నమ్ముతున్నాను. నిజంగా నా ఫోన్ ట్యాపింగ్ అయ్యి గనక విచారణకు వెళ్లాల్సి వస్తే సిట్ నోటీసులు ఇస్తే ఖచ్చితంగా వెళ్లాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. సో ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు అధికారికంగా ఏ విధంగానైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి కీలక వ్యాఖ్యలు చేస్తూనే అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత చిట్ చాట్ కూడా నిర్వహించారు. అందులో ఫోన్ ట్యాపింగ్ తో పాటు ఏదైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కేసు వ్యవహారం, మరోపక్క ఏదైతే రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి జల వివాదాలు, ఇంకోవైపు ఇతర మరికొన్ని అంశాలపైన కూడా ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు. అందులో కీలకంగా చూస్తే ఒకవైపు అంటే ఆన్ ది రికార్డులో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఆన్ ది రికార్డులో ఏదైతే ఉపరాష్ట్ర పదవికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి బీసీలను ఇప్పటికే గొంతు కోశారు. సో ఖచ్చితంగా బండారు దత్తాత్రేయకు ఉపరాష్ట్ర పదవి ఇవ్వాలి, ఎందుకంటే గవర్నర్ గా కూడా ఆయన్ని ఏదైతే రిజైన్ చేయించారో అంటే తొలగించారు కాబట్టి బండారు దత్తాత్రేయకి ఇవ్వడం కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేసే దిశగా బీజేపీ ఆలోచించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇంకా మరోపక్క రేపు కూడా కొన్ని కీలక సమావేశాలు ఢిల్లీలో నిర్వహించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏదైతే తెలంగాణ అసెంబ్లీ చేసి పంపించినటువంటి బిల్లును త్వరగా ఆమోదించాలంటూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఆలోచనలో ఉన్నారు. అందులో భాగంగానే రేపు ఉదయమే మొదట పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీలను కలుస్తారు. కలిసి తెలంగాణలో తీసుకొచ్చినటువంటి బీసీ రిజర్వేషన్స్ బిల్లు, కులగణనకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళకు వివరిస్తూనే పార్లమెంట్ లో దీనికి సంబంధించినటువంటి ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం నుంచి ఏ విధంగానైతే అమలు చేసే దిశగా వాళ్ళపైన ఒత్తిడి తేవాలంటూనే సాయంత్రం ప్రత్యేకంగా కాంగ్రెస్ ఎంపీలతో
ఒక సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. ఎవరైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యసభ దాంతోపాటు లోక్సభలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎంపీలకు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా ముఖ్యమంత్రి వెల్లడించనున్నారు. రైట్ రాజు, థాంక్స్ ఫర్ ద